స్వాగతము. మరొకసారి తెలంగాణ హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర ఎల్బీ నగర్ క్రాస్ దగ్గర ఇందిరమ్మ క్యాంటీన్ అని చెప్పించింది. మరోసారి మన న్యూస్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ఇది. అక్కడ అందరు నిలబడ్డారు ఎల్బీ నగర్ క్రాస్ దగ్గర. టువర్డ్స్ దిల్సుఖ్ నగర్ కోటికి వెళ్ళే దారి అన్నట్టు. అక్కడ మనకు వచ్చేసి ఇందిరమ్మ క్యాంటీన్ అనేది ఉంది. మార్నింగ్ 6 ఇక్కడ చూడండి, మార్నింగ్ 7 గంటల నుంచి 9:30 వరకు టిఫిన్. మామూలుగా కాస్ట్ పర్ మీల్ వచ్చేసి 19 రూపాయలు పడుతుంది. బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ అంటే ఎవరైతే తినాలనుకుంటారో వాళ్ళు ఇచ్చేది 5 రూపాయలు. జిహెచ్ఎంసీ కంట్రిబ్యూషన్ వచ్చేసి 14 రూపాయలు. అంటే ఇదంతా ఓన్లీ కేవలం జిహెచ్ఎంసీ మాత్రమే పెడుతుంది. జిహెచ్ఎంసీ 14 రూపాయలు భరిస్తుంది. లంచ్ అనేది 12 గంటల నుంచి 2:30 వరకు. కాస్ట్ పర్ మీల్ వచ్చేసి 29 రూపాయలు 83 పైసలు, అంటే 30 రూపాయలు వేసుకోవచ్చు. బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ అంటే ఎవరైతే తినాలనుకుంటారో వాళ్ళు చెల్లించేది 5 రూపాయలు. ఇక జిహెచ్ఎంసీ వచ్చేసి 25, దాదాపుగా 25 రూపాయలు వాళ్ళు చెల్లిస్తున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్ థింగ్, ఈ జిహెచ్ఎంసీ అనేది వాళ్ళు పెడుతున్న ఖర్చే తప్ప ఇక్కడ ఇందిరమ్మ క్యాంటీన్ అని చెప్పి పేరు పెట్టడము, ఇక్కడ 5 రూపాయల భోజనం అని చెప్పి పెట్టడము, అక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడము, ఇదంతా వాళ్ళ పబ్లిసిటీ తప్ప వారు దీనికి చేస్తున్నది ఏం లేదన్నట్టు. పైగా జిహెచ్ఎంసీకి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు. అంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వం అదే పని చేసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ రేట్ లిస్ట్ చూడండి. ఎనీ ఐటమ్ ₹5 అని చెప్పేసి ఇడ్లీ 3, బోండా 3, పూరి 3, దోశ మాత్రం 2, ఉప్మా 250 గ్రాములు, పొంగల్ 250 గ్రాములు. ఇక్కడ అంతా బాగానే ఉందండి. కాకపోతే నేను ఇక్కడ మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇడ్లీ ఇచ్చినప్పుడు మనకు మామూలుగా రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో 40 రూపాయలు 50 రూపాయలు చెప్పి చార్జ్ చేస్తారు. 2 ఇడ్లీలు ఇస్తారు. అంత పెద్ద ఇడ్లీలే ఇస్తారు ఇక్కడ. అది 5 రూపాయలకు 3 ఇడ్లీలు ఇస్తారు. కానీ ఈరోజు వచ్చేసి దోశలు ఇస్తున్నారు. దోశలు అనేది వీటిని దోశలు కాదు, మినీ దోశలు అన్నా కూడా కాస్త కష్టంగానే ఉంటుంది. ఇది వచ్చేసి అక్కడ లీస్ట్ చూశారు కదండి, దోశలు 2 అని చెప్పేసి 5 రూపాయలకు 2 దోశలు అన్నట్టు. ఒక్కసారి ఆ దోశలు ఎలా ఉంటాయి, ఆ దోశల సైజు చూడండి ఒక్కసారి. 5 రూపాయలకు 2 ఇచ్చే దోశలు చాలా చిన్నవి అన్నట్టు. మినీ దోశలు అని కూడా చెప్పడానికి వీలేదు అన్నట్టు. ఒకసారి ఈ ప్లేట్ పడ్డప్పుడు మనం చూద్దాము. ₹5 రూపాయలకు ఒక వాటర్ ప్యాకెట్, ప్లేటు, 2 దోశలు, చట్నీ ఇస్తారండి. ఇదిగోండి దోశ సైజు 2 దోశలు పడ్డాయి. ఇప్పుడు మన మామూలు దోశ అంటే ఆ ప్లేట్ నిండా ఉంటుందండి. ఇది మినీ దోశ అని చెప్పేసి అనుకోవచ్చు. అంతే. నేను 10 రూపాయలు తీసుకున్నాడు, 10 రూపాయలకు 4 అన్నట్టు. మీరు 4 తీసుకున్నారండి. దసరా లియకే దసరా చా దోశ అండి. అంటే 10 రూపాయలకు 4 దోశలు. 4 దోశలు చూడండి, కనీసం ప్లేట్ కూడా నిండలేదు, అంత చిన్నవి అన్నట్టు దోశలు అనేవి. అంటే వీళ్ళు ఇది కూడా చేయడం అనేది సేవనేనండి, చాలా మంచి పని చేస్తారు. కాకపోతే ఇడ్లీలను కంపేర్ చేసుకుంటే దోశలు అనేవి చాలా చిన్నవి ఉన్నాయి. అటువంటి అప్పుడు ఇడ్లీలు లాగానే 3 దోశలు ఇస్తే బాగుండేది. నేను చెప్పదలుచుకుంది అదేనండి. దోశలు చిన్నవి కాబట్టి ఇడ్లీ లాగానే, ఇడ్లీని 3 ఇస్తున్నప్పుడు ఇదిగోండి, ఇడ్లీలు 3 ఇస్తున్నప్పుడు దోశలు కూడా 3 పెట్టేస్తే చాలా బాగుంటుంది. తినే వాళ్ళకు కూడా కొద్దిగా సంతృప్తి ఉంటుంది. 5 రూపాయలకు తగ్గ ఫుడ్ వచ్చిందని చెప్పేసి. ఇందులో నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందా, లేక జిహెచ్ఎంసీ వాళ్ళు పంపిస్తుంది తప్పు ఉందా, ఏదనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విచిత్రరావు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.